రాజకీయ నాయకులు ఎవరైనా 75 ఏళ్లు నిండగానే రిటైర్మెంట్ తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ మోదీపై విమర్శలు గుప్పించింది. మోదీకి ఏడాది 75 ఏళ్లు నిండనున్నాయి కాబట్టి మోదీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. భగవత్ కామెంట్స్ తో ప్రధాని మోదీ రిటైర్మెంట్ పై చర్చ మరింత తీవ్రమైంది. నిజంగానే మోదీ త్వరలో రాజకీయాలకు దూరం కానున్నారా? దేశాన్ని విజయపథంలో నడిపిస్తోన్న మోదీ పూర్తి కాలం ప్రధానిగా ఉంటారా? ఆయన తప్పుకుంటే తర్వాతి ప్రధాని ఎవరు అనే ప్రశ్నలు ప్రజల్లో మొదలవుతున్నాయి. ఈ అనుమానాలన్నింటికీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు పటాపంచలు చేస్తారా లేక మోదీ పక్కకు తప్పుకుంటారా? సైద్ధాంతిక పార్టీగా బీజేపీకి పేరు. వ్యక్తుల మీద కాకుండా తమ పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, పార్టీ నియామకాలకు అనుగుణంగా నడుస్తుందని గల్లీ నుండి ఢిల్లీ వరకు కమల నేతలు చెబుతారు. గతంలో 75 ఏళ్లు నిండినందుకు ఆ పార్టీ మూల విరాట్లలో ఒకరైన ఎల్కే అద్వానీకి మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ వంటి నేతలను ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదు. దాంతో వాళ్ళు రాజకీయ జీవితం అక్కడితో ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ వంతు వచ్చింది. మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అంటే ప్రస్తుతం ఆయన వయసు 74 ఏళ్ల 10 నెలలు. మరో 2 నెలల్లో మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. సో బీజేపీ రాజ్యాంగం ప్రకారం మోదీ రిటైర్ అయ్యే టైం వచ్చిందన్నమాట. రాజకీయంగా కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకే బీజేపీ ఈ నిబంధనను పెట్టుకుంది. 75 ఏళ్లు పైబడిన నాయకులు యాక్టివ్ రాజకీయాల నుండి తప్పుకోవాలన్నదే ఆ రూల్. కాబట్టి మోదీ మరో 2 నెలల్లో రాజకీయాల నుండి రిటైర్ కానున్నారంటూ ఓ ప్రచారం నడుస్తోంది. దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల్లో మోదీ హవాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు విద్యార్హతలు, రిటైర్మెంట్ వంటివి ఉంటాయి. కానీ రాజకీయ రంగంలో ఎలాంటి అర్హతలు, రిటైర్మెంట్ వంటివి లేవు. ఏవైనా తీవ్రమైన కేసుల్లో ఉంటే తప్ప రాజకీయ పదవులకు ఎలాంటి అర్హతను రాజ్యాంగంలో పొందుపరచలేదు. అదే రీతిలో వ్యక్తి చనిపోతే తప్ప రాజకీయ పదవుల్లో నేతలకు రిటైర్మెంట్ అనేది లేదు. కానీ బీజేపీలో మాత్రం 75 ఏళ్లు దాటితే రాజకీయాల్లో నుంచి రిటైర్మెంట్ కావాల్సిందేనని గతంలో పార్టీ నిర్ణయించింది. నరేంద్ర మోదీ, అమిత్ షా వచ్చాక ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. 75 ఏళ్ల వయసు వస్తే రిటైర్ కావాల్సిందే అన్న కారణంగా బీజేపీని దేశంలో నిలబెట్టిన రాజకీయ దురంధరుడైన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నేతలను సైతం బీజేపీ దూరం పెట్టింది. 2014-19 లోక్సభ ఎన్నికల్లో కూడా 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా టికెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో ప్రధాని అభ్యర్థిగా మోదీ వచ్చినప్పుడు అప్పటికే పార్టీలో సీనియర్ కీలక నేత అయిన అద్వానీ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే మోదీ, అమిత్ షాలే కారణమని, గురువని చూడకుండా రాజకీయాల నుంచి బలవంతంగా రిటైర్ చేయించారన్న ఆరోపణలు వినిపించాయి. కానీ దీనిపై మోదీ, అమిత్ షా కానీ ఇటు అద్వానీ కానీ ఎక్కడా నోరు మెదపలేదు. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక మాత్రం బీజేపీ స్వరం మారింది. 75 ఏళ్లకు రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలన్న నియమమేదీ లేదని, పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా లేదని అమిత్ షా, హిమంత బిశ్వశర్మ వంటి నేతలు మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రధాని మోదీకి 2025 సెప్టెంబర్ 17వ తేదీతో 75 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలోనే 2024లో పోటీ చేసిన ప్రధాని అయిన మోదీ పరిస్థితి ఏంటన్న చర్చ సాగింది. అయితే దీనికి చెక్ పెట్టడానికి అన్నట్టు అమిత్ షా వంటి ముఖ్య నేతలు ప్రధాని మోదీ 5 ఏళ్ల పాటు టర్మ్ ప్రధానిగా కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. దాని ప్రకారం ఈ నియమం మోదీకి అమలు కాదన్న సంకేతాలను బీజేపీ ఇచ్చింది. వాస్తవానికి జాతీయ స్థాయిలో మోదీ వంటి జనాకర్షక నేత బీజేపీలో మరొకరు లేరు. కాంగ్రెస్ను ఖతం చేయడంలో మోదీ, షా నైపుణ్యం పార్టీ నేతలందరికీ తెలుసు. వీళ్ళిద్దరినీ కాదని 75 ఏళ్ల నియమంపై మాట్లాడే ధైర్యం ఉన్న నేతలు పార్టీలో లేరు. ఆర్ఎస్ఎస్ను కూడా శాసించే స్థాయిలో మోదీ, అమిత్ షా ద్వయం ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ఇలాంటి ఆలోచన చేసే ధైర్యం చేయలేని పరిస్థితి అని అనుకున్నాం. ఈ క్రమంలో మోదీనే 5 ఏళ్ల పాటు కొనసాగుతారని అందరూ భావించారు. ఇలాంటి సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు బీజేపీలో ప్రకంపనలు రేపుతున్నాయి, దేశాన్నే కుదిపేస్తున్నాయి. భగవత్ ఏదో సూచాయిగానో పొరపాటునో మాట్లాడలేదు. ఆచితూచి మోదీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ రిటైర్మెంట్పై మరాఠా సామ్రాజ్యం మొదటి పీష్వా సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. 75 శాలువా మన మీద కప్పారంటే మనం ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్నామని అర్థం. అప్పుడు మనం కాస్త పక్కకు జరిగి వేరే వాళ్లు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి అంటూ పింగ్లే చేసిన వ్యాఖ్యలను భగవత్ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. కొద్ది రోజుల్లో ప్రధాని మోదీకి 75 నిండుతాయి కాబట్టి ఆయననుద్దేశించి మోహన్ భగవత్ ఈ రిటైర్మెంట్ ప్రస్తావన చేశారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. పలు అవార్డులు తీసుకుని విదేశీ పర్యటనలు ముగించుకుని వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి స్వాగతం లభిస్తుందో చూడండి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా మోదీకి 75 పూర్తవుతాయనే నియమాన్ని మోహన్ భగవత్ గుర్తు చేస్తున్నారు. అలాగే భగవత్కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్కు 75 నిండుతాయనే నియమాన్ని మోదీ గుర్తు చేయాలి అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ ఎక్స్లో పోస్టు పెట్టారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలంటూ ఎద్దేవా చేశారు జైరాం రమేష్. గతంలో నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని మోదీ సందర్శించిన సమయంలోనూ మోదీ రిటైర్మెంట్ గురించి చర్చ మొదలైంది. అప్పట్లో దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గడిచిన 10 ఏళ్లలో మోదీ ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి రాలేదని, దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోందని, సంస్థ నియమం ప్రకారం మోదీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తోంది అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. అప్పుడే బీజేపీ కొట్టిపారేసింది. కానీ తాజాగా భగవత్ వ్యాఖ్యలతో మరోసారి మోదీ రిటైర్మెంట్ అంశం తెరపైకి వచ్చింది. బీజేపీ మోదీ షాల ప్రాబల్యం పెరిగిన తరువాతే 75 ఏళ్లకే రిటైర్మెంట్ అనే అంశంపై తెరపైకి వచ్చినా దీన్ని ఆసరాగా చేసుకునే అద్వానీ, వెంకయ్యనాయుడు సహా పార్టీలోని పలువురు కీలక నేతలను పక్కన పెట్టారు. కానీ కర్ణాటక నుండి యడ్యూరప్ప విషయంలో ఈ నియమాన్ని పక్కన పెట్టారు. యడ్యూరప్ప వయసు 75 ఏళ్లు దాటినా అప్పటి రాజకీయ అవసరాల దృష్ట్యా ఆయనను కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ కొనసాగించింది. ఇప్పుడు మోదీకి కూడా ఆ వెసులుబాటు కలుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 75 ఏళ్లకు రిటైర్ కావాలన్న నియమమేదీ లేదంటూ ఆ వయసు దాటిన యడ్యూరప్పను కర్ణాటక సీఎంగా కొనసాగించిన విషయాన్ని ఉదహరిస్తున్నారు. హేమమాలిని వంటి 75 ఏళ్లు దాటిన 2024లో ఎంపీ టికెట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం 75 ఏళ్లు దగ్గర ఉండి కీలక బాధ్యతలు నెరవేర్చుతున్నారు. దీన్ని బట్టి ఈ నియమం మోదీకి వర్తించేది కాదని అర్థమవుతోంది. అయితే నేతలకున్న ప్రజాదరణ, పార్టీ అవసరాలు, రాజకీయ ప్రాధాన్యత అంశాలను బట్టి నియమాలు ఉంటాయని, అవసరం బట్టి పార్టీ మార్చుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. డెబ్బై 75 ఏళ్లొచ్చాక నాయకులు రిటైర్ కావాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సెప్టెంబర్ 17 ప్రధాని మోదీ 75వ జన్మదినంలోకి అడుగుపెట్టనున్న తరుణంలో మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యవహారాన్ని బీజేపీ ఎలా డీల్ చేస్తుంది? మోదీ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతున్న ఈ తరుణంలో అలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే చర్చలు మొదలయ్యాయి. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నాయకుడిగా మోదీ దేశాన్ని విజయ పథంలో నడిపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాని మోదీ తనకు తానుగా ఇక పదవి చాలు అనుకున్నప్పుడు మాత్రమే ఆయన రిటైర్మెంట్ ను అందరూ అంగీకరిస్తారు. గతంలో మోదీ 2వ టర్మ్ పూర్తయిన తర్వాత వారసుడికి పగ్గాలు ఇచ్చి తాను రాష్ట్రపతిగా వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరిగింది. అదే నిజమైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన అమిత్ షాను తన వారసుడిగా ప్రకటించి ఆయన రాష్ట్రపతిగా వెళ్లవచ్చు. ప్రస్తుతానికి మోదీ తర్వాత బీజేపీలో అమిత్ షానే పవర్ఫుల్. ఆదిత్యనాథ్ కూడా రేసులో ఉంటారు. కానీ అమిత్ షా తర్వాత ఆయనకు ఛాన్స్ లభించవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తంగా మోదీ రిటైర్మెంట్ పై జరిగే చర్చలన్నీ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపవని, మోదీ అనుకున్నప్పుడు మాత్రమే ఆయన రిటైర్మెంట్ అవ్వాలనేది సగటు బీజేపీ కార్యకర్త అభిలాష.